నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న జగన్మోహన్ రెడ్డి కడపలో ప్రొద్దుటూరులో పర్యటించాడు. పర్యటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ కూడా చేశాడు. అవన్నీ సర్వసాధారణం. నిన్న ఎక్కడ లేని జనాల్ని మాత్రం తోలుకు రావటంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. జగన్కి ఎక్కడ ఆదరణ తగ్గలేదు. కడప వెళ్ళినా కూడా తనకు అలాగే ఆదరణ ఉందని ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చారు. కాబట్టి నిన్న జనాల్ని గుంపులుగా పోగేసి అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి చేసేదే ఇది ఇబ్బంది. నిన్న విచిత్రంగా రప్ప ప్లకార్డులు చూసాం. ఇదంతా కాకుండా నువ్వు సృష్టించే విధ్వంసం కోసం 2029కి ఎదురు చూస్తున్నావు అన్న ప్లకార్డులు కూడా చూసాం. నిన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గురించి వింత ప్లకార్డు వెలిసింది. నేను ఎగ్జాక్ట్గా చదివి వినిపిస్తాను చూడండి. 2029లో రప్ప కర్మ ఫలితానుసారం అవతరించిన అవతార పురుషుడు జగన్. ఇది ఆ ప్లకార్డులో పెట్టింది. మళ్ళీ ఒకసారి చెప్తానండి. కర్మ ఫలితానుసారం అవతరించిన అవతార పురుషుడు జగన్ అంట. దండం పెట్టాలి రాసిన లైన్ ఎవడో కానీ. ఈ మాట ఇప్పుడు కాదు, లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ ప్రింట్ చేస్తారు అందరూ. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవతరించాడంట. ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడడానికి వెలిసిన అవతార పురుషుడు అంట. కూర్చున్నాడు చూడండి ఈ క్యాండిడేట్. ఇంకా బేసికలీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ యాంటీ హిందూ అన్న ఒక స్టాంప్ పడింది, గట్టిగా పడింది. ఇదంతా కాకుండా తిరుపతి కొండ ఇప్పుడు ఎక్కుతాడా లేదా అంటే ఎక్కడానికి కూడా భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అహంభావి. నువ్వు అంత దైవభక్తి పరుడువే అనుకో, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతి కొండ ఇప్పుడు ఎక్కచ్చు కదా. ఇది ఎవడు ఆపుతాడు? తిరుగుతానే ఉంటావు రోజు. కల్తీ లడ్డూ జరిగిందన్నారు. అదే రీతిలో నువ్వు ఒకసారి తిరుపతి కొండ డిక్లరేషన్ సంతకం పెట్టి ఎక్కువ. ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటానికే చివుకుమని నేనేంటి సంతకం పెట్టేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆగిపోతాడు. మనం అబ్జర్వ్ చేస్తే అచ్చెన్నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ చేశారు సభల్లో. ఏంటంటే జగన్ క్రిస్టియన్ కాదని చెప్పానండి అని. దాని గురించి రెస్పాన్స్ ఇచ్చే దమ్ము సత్తా లేదు. చంద్రబాబు నాయుడు గారు సిట్ వచ్చిన ఛార్జ్ షీట్లో ఏమేమి ఉందో మెన్షన్ చేస్తా ప్రెస్ మీట్ పెడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఇదంతా కాకుండా జనాలందరూ జగన్ నీ టెన్యూర్లో కల్తీ లడ్డా, ఆఖరికి ఆశీర్వచన షాల్స్లో కూడా కల్తీయా, ఏంటిదంతా లిక్కర్ కుంభకోణాలు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి కర్మ ఫలితానికి ఏదో మళ్ళీ ఇంకొకసారి లైన్ చదివి వినిపిస్తాను ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంది నాకు. కర్మ ఫలితానుసారం అవతరించిన అవతార పురుషుడు జగన్ అంట. ఏం అవతరించాడు? ఏమంత పెద్ద పీక్ కట్టాడు అక్కడ? ఏదో గొప్ప ప్రణాళిక రాయాలంట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎలాంటి ప్రణాళిక అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవి దేవస్థానంలో ఇంటర్ఫియర్ అవ్వు అన్న ప్రణాళిక రాయాలంట. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తే దేవాలయ శాంక్టిటీ అలాగే ఉంచుతాడన్న ప్రణాళిక రాసి జనాలకు స్ప్రెడ్ చేయాలంట. జగన్మోహన్ రెడ్డి ప్రో హిందూ అని చెప్పడానికి అక్కడ ఇక్కడ ప్రతి గుడికి వెళ్ళిపోయి అర్జెంటుగా పూజలు చేయాలంట. ఇదా బోడి ప్రణాళిక? గడిచిన 5 ఏళ్లలో హిందుత్వం పైన దాడి చేసిందే జగన్మోహన్ రెడ్డి అనుకో. ఇది అబద్ధం కానే కాదు. సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ బేస్ చేసుకునే నేను మాట్లాడుతున్నాను. ఎవరు అపాయింట్ చేస్తారు టీటీడీ చైర్మన్ని? గవర్నమెంట్ కాదా? మైసూర్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చున్న క్యాండిడేట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ముడుపుల యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది తిరుమల తిరుపతిలో కూడా. కబడ్దార్ ఇలాంటివి జరిగితే నేను ఊరుకోను అని చెప్పి అవతరించిన ఈ జగన్మోహన్ రెడ్డి అవతారం ఏమైంది ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి అవతారం అనకూడదు కదా, జగన్మోహిని అవతారం అనాలి. అప్పుడు మనం ఏమైంది? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారా? లేకపోతే బిజీగా మీరు ఏమైనా గేమ్స్ ఆడుతూ ఉన్నారా ఇంత రాజకీయం జరుగుతున్నప్పుడు? ఇప్పుడు కూర్చొని ఆరోపణలన్నీ క్లియర్గా వస్తుంటే ఛార్జ్ షీట్లు అన్నింటిలోనూ బేసికల్లీ బయటకు రిలీజ్ అవుతున్న నిజాల్లో లప్సా కెమికల్స్ వాడారని బయటకు వస్తుంటే సిగ్గుసరం లేకుండా మళ్ళీ కొంతమంది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి అవతార పురుషుడు అని చెప్పి రాస్తారా? ఇంకా అసలు కర్మ ఫలితం లెక్కను చూసుకుంటే కనుక నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు కూడా రావు. హళ్ళీ గుండు 0. 1 - 1 = 0 పొజిషన్. ఇలాంటి క్యాండిడేట్ గురించి ఇతను సృష్టించే విధ్వంసం. ఏం విధ్వంసం సృష్టిస్తాడు? ఈసారి వస్తే గుళ్ళని ధ్వంసం చేస్తాడా? చెప్పండి. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు?
లాస్ట్ టైం దేవుళ్ళ పైన జరిగిన అరాచకాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం. రథం తగలబడిపోవడం అవనండి, అనకూడదు ఇలా, ఐఎమ్ వెరీ సారీ. అమ్మవారి దగ్గర విగ్రహాలు దొంగతనం అవనండి, ఎంత దారుణాలు చేశారండి. వరల్డ్ వైడ్ తిరుపతికి ఉన్న రెప్యుటేషన్ అంతా తీసి గంగకు పాలు చేశారు. ఇంకో 7 కొండలు 2 కొండలు కాదు 7 కొండలు చెప్పింది మా నాయనే అంట. ఇంకా చెప్పాల్సింది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా మా నాయన మా కుటుంబంలో వాళ్ళే చేశారని. నమ్మడానికి పిజ్జనాలు ఎవరైనా ఉంటారేమో చెప్పాల్సింది జగన్. మీ నాయన వచ్చి చేసేదాకా 7 కొండల వాడ వెంకటరమణ అని చెప్పి ఇంతకాలం ఎందుకు అనుకున్నావు మాకే తెలియదు. మీ నాయన వచ్చి చెవిలో చెప్పుంటాడు మా అందరికీ. ఇలాంటి మాటలు మాట్లాడతారు ఒక పొలిటీషియన్. 2 కొండలు కాదు 7 కొండలు మా నాయన చేసిండా. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి మేము విన్నాయని మీ నాయన చెప్పి స్తోత్రాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి అవతార పురుషులు ఇస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలే కొత్తగా మన జనాల్లో ప్రచారం చేస్తారు. తప్పనేనది ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. అతను మాట్లాడిన మాటలు నేను ఫ్యాక్ట్స్గా చెప్తున్నాను. ఎక్కడా లేనిది సడన్గా డబ్బులు ఖర్చు పెట్టి జనాల్ని పోగేయటం. ఐ డోంట్ అండర్స్టాండ్ గవర్నమెంట్ కూడా ఇంత లీనియంట్గా ఎందుకు వెళ్తుందో తన పట్ల. అంతిమ లబ్ధాడు ఎవరో తేల్చడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు. కల్తీ లడ్డూలో వ్యవహారం ఎంతో తన పరువు పోయింది అంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా వీళ్ళందరూ అంటున్నారు ఏంటంటే వైసీపీ బ్యాచ్ అంతా అసలు ఆ ఇష్యూని సాగలా అవుతున్నాడు. సాగలాకి ఏం చేయాలా, వదిలేసే చిన్న ఇష్యూ అది. జగన్మోహన్ రెడ్డి పలావ్ పార్టీ పెట్టినప్పుడు ఏమన్నా పలావ్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయి, అట్లాంటిది కాదు కదా ఇది. తిరుమల తిరుపతి లడ్డు మిల్క్ అన్న ప్రొడక్టే లేకుండా టెండర్లో అసలు లడ్డూలు తయారు చేసి కల్తీ చేసి 250 కోట్ల కుంభకోణం తీసుకెళ్లాడు. అది 250 కోట్ల కుంభకోణం కాదు, హిందూ మతంపై దాడి అని ఈ రోజు రుజువు అవుతుంది. నిర్లక్ష్యం, ఇష్టం వచ్చినతనం. ఇతని కోసం ఈ కల్తీ లడ్డూలో బలవుతున్న వాళ్ళు ఎంతమంది? ఆంబాటి రాంబాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి టూర్ సారాంశం అండి. జగన్మోహన్ రెడ్డి అవతార పురుషుడు. ఒప్పుకుంటారా మీరందరూ? ఏం అవతారం, ఆ అవతారంకి పేరేంటో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. గట్టిగా రాయండి ఈసారి మాత్రం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.